హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ రవితేజ మాటేటి. సో ఇవాళ మీ ముందుకు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చానండి. అదేంటంటే పాత ఫోటోషాప్ వర్షన్స్లో జనరల్గా తెలుగు అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తాం కదా మనం. సో ఈ అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ అనేది కొత్త ఫోటోషాప్ వర్షన్స్లో, అంటే బీటా వర్షన్ అవ్వచ్చు, కొత్త ఫోటోషాప్ వర్షన్ ఏదైనా కూడా అందులో తెలుగు టైపింగ్ అనేది రావట్లేదు. ముఖ్యంగా అనుస్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది రావట్లేదు. సో ఈ అనుస్క్రిప్ట్ లాంగ్వేజ్ కొత్త ఫోటోషాప్ వర్షన్స్లో ఎలా టైప్ చేయొచ్చు అనే దాని గురించి అయితే నేను ఇలా వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ మనం అయితే పాత ఫోటోషాప్ వర్షన్లో మనం అనుస్క్రిప్ట్లో ఎలా టైప్ చేస్తామనే దాని గురించి అయితే చేద్దాము. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇందులో మంచి మంచి ప్రో టిప్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఎవ్రీ స్టెప్ అనేది మీరు చూడండి, ఎందుకంటే నేను ఇందులో మీకోసం నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ కీబోర్డ్స్ అనేటివి అన్ఇన్స్టాల్ చేశాను. సో కొన్ని కీబోర్డ్స్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఇందులో. సో మీరు ఎవ్రీ స్టెప్ కంప్లీట్గా పూర్తిగా చూస్తేనే మీకు ఈ కొత్త ఫోటోషాప్ వర్షన్లో తెలుగు ఎలా యూజ్ అవుతుంది, మనం డిజైనింగ్ అనేది ఎలా ఫాస్ట్గా చేయొచ్చు అనే దాని గురించి అయితే నేను మీకు ఇందులో చెప్తాను. ఓకే, ఇప్పుడైతే అనుస్క్రిప్ట్ ఓపెన్ చేసుకున్నాను. నేను ఇక్కడ తెలుగులో మాడ్యులర్ కీబోర్డ్ యూజ్ చేస్తాను. సో మాడ్యులర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనం తెలుగు అయితే టైప్ చేసాము. సో ఇందులో అయితే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. సో హాయ్ అందరూ బాగున్నారా అనే టెక్స్ట్ అయితే నేను టైప్ చేశాను. సో ఇదైతే కామన్ మెథడ్లో ఏంటి, ఇక్కడ మనం ఫాంట్ సెలెక్షన్ చేసుకున్నాం. ఫాంట్ సెలెక్షన్ చేసుకొని ఇందులో టైప్ చేసాము. సో ఇది ఫస్ట్ మెథడ్, జనరల్ మెథడ్, అందరు యూజ్ చేసే మెథడ్. ఓకే, సో దీన్ని నేను సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ నెక్స్ట్ మనకు అసలు సమస్య ఏంటంటే కొత్త ఫోటోషాప్ వర్షన్లో తెలుగు అనేది ఎలా టైప్ చేయాలి. సో ఇది తెలుసుకునే ముందు మనకి ఏంటంటే యాక్చువల్గా ఒకటి తెలుగు సాఫ్ట్వేర్, తెలుగు అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్, ఇంకోటి సినీ ఫాంట్స్ అనే సాఫ్ట్వేర్ ఉంది, ఇంకోటి అపూర్వ తెలుగు సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, శ్రీలిపి ఫాంట్స్ ఉన్నాయండి. 4 రకాల ప్రీమియం ఫాంట్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్రీ ఫాంట్స్ వచ్చేసి గూగుల్ ఫాంట్స్ ఉంటాయి. గూగుల్ ఫాంట్స్లో మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని అవి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు నచ్చిన ఫాంట్స్ కొన్ని కామన్గా ఉంటాయి గూగుల్లో కూడా. సో మనకి ఏవైతే అనుకూలంగా ఉంటాయో ఫ్రీగా యూజ్ చేయాలనుకున్నప్పుడు గూగుల్ ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం సబ్జెక్ట్లోకి వస్తే ఇక్కడ మనకు తెలుగు ఫైల్ అయితే ఉంది కదా, ఈ ఫైల్ మనం ఇక్కడ ఓపెన్ చేసాం. కొత్త ఫోటోషాప్ వర్షన్లోనే నేను ఇక్కడ ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసా కాబట్టి ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ అనేది అయితే ఎగిరిపోలేదు ఇక్కడ, ఎందుకంటే కొత్త ఫోటోషాప్ వర్షన్స్లో మనకు నేటివ్ లాంగ్వేజెస్కి సంబంధించిన లేఅవుట్ అనేది అయితే ఉందో వాళ్ళు అప్డేట్ చేశారు. సో ఇక్కడ చూడండి, యూనిఫైడ్ టెక్స్ట్ ఇంజన్ అని పెట్టారు ఇక్కడ. అంటే నేటివ్ లాంగ్వేజ్కి సంబంధించిన లేఅవుట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేశారు. సో మనం తెలుగులో టైప్ చేసింది ఇందులో పెట్టినా కూడా ఇది ఎగిరిపోదు. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ మనకి ఇప్పుడు తెలుగులో అనుస్క్రిప్ట్ అనేది డైరెక్ట్గా టైప్ చేయాలి. సో ఇక్కడ దీన్ని నేను కాపీ చేసి ఇంకో పేజ్ చేసుకొని ఇక్కడ తెలుగులో ఆల్రెడీ అనుస్క్రిప్ట్ కీబోర్డ్ ఉంది, ఇది ఇక్కడ క్లిక్ చేసి మనం టైప్ చేద్దాం. ఇక్కడ నా పేరు అని ఇక్కడ ఏంటి, నేను ఇక్కడ కోడ్ కొట్టాను కానీ ఇక్కడ మనకు టైప్ అయితే అవ్వలేదు. సో ఇక్కడ మన అందరికీ కూడా ఇదే సమస్య అనేది వచ్చింది. సో మనం దీని గురించే వీడియో చేస్తున్నాం కాబట్టి సో కాసేపు దీన్ని ఇంగ్లీష్ కీబోర్డ్కి సెట్ చేద్దాము. సో ఇక్కడ నేను మీకు ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లో చూపించిన విధంగా తెలుగు టు అను అని ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంది. ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే మనం యూనికోడ్ ఫాంట్ ఉంటుంది కదా తెలుగులో, అంటే గూగుల్ ఫాంట్స్ ఉంటాయి కదా, గూగుల్ ఫాంట్స్ని యూనికోడ్ ఫాంట్స్ అంటాం మనం. అంటే కొత్త ఫోటోషాప్ వర్షన్స్లో టైప్ చేయడానికి అనుకూలంగా ఉండే వాటిని యూనికోడ్ ఫాంట్స్ అంటాం మనం. ఈ యూనికోడ్ ఫాంట్స్ నుంచి నాన్ యూనికోడ్, అంటే ఈ అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నాన్ యూనికోడ్ ఫాంట్స్ అన్నట్టు. వాటి ఇంకా వాళ్ళు అప్డేట్ చేయలేదు, ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ అనేది కాలేదు. కాబట్టి మనం నాన్ యూనికోడ్ ఫార్మాట్లోనే చేస్తున్నాం. సో ఇక్కడ తెలుగు టు అను అనే సాఫ్ట్వేర్లో కూడా వర్షన్స్ వచ్చాయండి. ఈ వర్షన్స్ను ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకు కూడా ఒక న్యూస్ అనేది చెప్తున్నా నేను. సో ఈ తెలుగు టు అను అనే సాఫ్ట్వేర్లో రీసెంట్గా 1.9.0 అనేది అయితే మనకు లాంచ్ చేశారండి. ఈ లాంచ్ చేసిన దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే తెలుగులో యాక్చువల్గా కొన్ని లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ అనేటివి డిటెక్ట్ అవ్వట్లేదు. అంటే ఉదాహరణకి మనకి ఇక్కడ హో అనే పదం ఉంటుంది కదా, మీకు డైరెక్ట్గా ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ సహోదరుడు అనే పదం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సహోదరుడు అనే పదంలో హో ఉంది కదా, ఈ హోడ్ అనేది. సో ఈ హో అనే పదం ఇది జనరల్గా మనం యూజ్ చేసే పదం కాదు ఇది, ఈ హో అనే లెటర్.
సో దీన్ని వాడుక భాషలో నుంచి దీనికి కాకుండా ఇంకో ఆల్టర్నేట్లో ఉన్న లెటర్ని అనేది తీసేశారు. సో యాక్చువల్గా మనకు కావాల్సిన హో అనే పదం కావచ్చు, అదేంటంటే ఈ తెలుగు టు అనే సాఫ్ట్వేర్లో రాలేదు ఇన్ని రోజులు. సో వాళ్ళు ఏంటంటే దాన్ని అప్డేట్ చేసి మనకు ఒక కొత్త వర్షన్ రిలీజ్ చేశారు. సో అది ఇట్లా ఇన్స్టాల్ చేస్తున్నా చూడండి. ఓకే, ఇన్స్టలేషన్ అయిపోయింది కదా. ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనకు క్రెడెన్షియల్స్ అది లోడ్ చేసుకుంటుంది. వెరిఫైయింగ్ యూజర్ క్రెడెన్షియల్స్ అంటుంది. అప్పుడు మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే అవసరం ఉంటుంది. సో ఆల్రెడీ మనం రెగ్యులర్గా ఇంటర్నెట్లోనే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా దానంతట అదే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుగు అక్షరాలు ఇక్కడ పెట్టండి అని ఉంది కదా. ఇక్కడ మనం గూగుల్ ట్రాన్స్లేట్ నేను ఇంతకుముందు అయితే ఓపెన్ చేశాను కదా, ఇక్కడ ఈ గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి ఇక్కడ తెలుగు మనకు కావాల్సిన పేరు అంటే నా పేరు రవితేజ మాటేటి. సో ఇక్కడ నేను ఆల్రెడీ తెలుగులో కావాలన్నప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇది తెలుగు ట్రాన్స్లేట్ చేసుకున్నది. సో ఇక్కడ మనం కాపీ చేయాలి ఈ టెక్స్ట్ని. ఇక్కడ ఉంది కదా, దీన్ని తెలుగు కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ ఏంటి, ఇది ఒక ఫస్ట్ ప్రాసెస్. నేను చెప్పే దాంట్లో చాలా ప్రాసెస్లు ఉన్నాయి, బట్ ఏంటంటే నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చెప్తున్నా. ఇక్కడ నా పేరు రవితేజ మాటేటి అని ఉంది కదా, దీన్ని ఇక్కడ కన్వర్ట్ కొట్టేయగానే ఇది కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫాంట్ పల్లవి బోల్డ్ ఫాంట్లో ఉంది. సో ఇందులో పేస్ట్ చేయగానే వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందంటే ఇది అనుస్క్రిప్ట్లో ఇక్కడ మనకు తెలుగు టు అనే సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇక్కడ ఈ అనుస్క్రిప్ట్ నాన్ యూనికోడ్ లేఅవుట్కి ఇది కన్వర్ట్ చేసేసింది అన్నట్టు. ఇక్కడ కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవడానికి ఉంది. సో ఇది ఫస్ట్ మెథడ్ అన్నట్టు. ఫస్ట్ మెథడ్లో ఏంటి, మనం ఆల్రెడీ పాత ఫోటోషాప్ వర్షన్లో టైప్ చేస్తాం, మళ్ళీ దాన్ని కొత్త ఫోటోషాప్ వర్షన్లోకి ఓపెన్ చేసుకుంటాం. ఇది రెగ్యులర్గా పాత డిజైనర్లు ఎవరైతే ఉంటారో దీని గురించి ఐడియా లేని వాళ్ళు అలా చేస్తున్నారు. సో కొత్తగా ఆల్రెడీ తెలుగు టు యూజ్ చేసే వాళ్ళైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ గురించి తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో. కాబట్టి ఇందులో ఇంకా ఏ స్టెప్స్ వైజ్గా చేసుకోవచ్చు, మీకు ఇంకేది అందుబాటులో ఉంటుందో దాని ద్వారా చేసుకుంటారని నేను చెప్తున్నా. సో ఇది సెకండ్ మెథడ్ యాక్చువల్గా. సో థర్డ్ మెథడ్ వచ్చేసి మనకు గూగుల్లో మనకి సిస్టంలోనే కీబోర్డ్ లేఅవుట్స్ ఉంటాయి. సో ఈ కీబోర్డ్లోనే మనం లాంగ్వేజెస్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను ఇక్కడ నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు అనేది ఇక్కడ మనం టైప్ చేస్తే తెలుగు వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏ ప్రాసెస్లో అయితే చేస్తున్నానో మీరు అలా చేస్తే మీకు వచ్చేస్తుంది. మీకు ఇట్లా తెలియడానికి నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీబోర్డ్ని నేను అన్ఇన్స్టాల్ చేసి పెట్టేసిన మీకు ఈ వీడియోలో చూపెట్టడానికి. ఓకే, సో ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్స్ అని అయితే వస్తుంది. సో ఇక్కడ లాంగ్వేజ్లో చూడండి తెలుగు ఇన్స్క్రిప్ట్ అని ఉంది. సో ఈ ఇన్స్క్రిప్ట్ మనకు యూజ్ అవ్వదు కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ యాడ్ కీబోర్డ్ కొట్టేస్తే ఇక్కడ తెలుగు ఫోనెటిక్ ఉంటుంది, తెలుగు మాడ్యులర్ ఉంది. ఈ మాడ్యులర్ గురించి నేను తర్వాత చెప్తా. సో ఈ ఫోనెటిక్ కీబోర్డ్ ఉంది కదా, ఈ ఫోనెటిక్ కీబోర్డు యూజ్ చేస్తే ఏంటంటే తెలుగు ఫోనెటిక్ కీబోర్డ్ ఇన్పుట్ మెథడ్ ఎడిటర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి మనం. ఇక్కడ తెలుగు ఇన్స్క్రిప్ట్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు ఇది ఇన్స్టాల్ చేశాక. సో ఇక్కడ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ తెలుగు ఫోనెటిక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ మనకు దీన్ని బ్యాక్ స్పేస్ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ డైరెక్ట్గా మనము టైప్ చేయవచ్చు. ఇక్కడ నా పేరు అంటే మనం ఇక్కడ కీబోర్డ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ తెలుగు ఫోనెటిక్ సెలెక్షన్ చేశాను నేను. నా పేరు మాటేటి అంటే ఇక్కడ నేను టైప్ చేస్తే చూడండి మనకి ఇక్కడ 4-5 ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది ప్రైమరీగా ఫస్ట్ ఆప్షనే ఉంటుంది. సో మ్యాక్సిమం మనకు చాలామంది కూడా కొందరు స్పెల్లింగ్స్ అనేటివి తెలుగు టు ఇంగ్లీష్ ప్రాపర్గానే టైప్ చేస్తారు, ఎందుకంటే చాటింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ప్రాపర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఖచ్చితంగా తెలుగు టెక్స్ట్ కూడా ప్రాపర్గా వస్తుంది. సో ఇప్పుడు నేను నా స్పెల్లింగ్ టైప్ చేస్తున్నా. సో ఇది ఇక్కడ రవితేజ అని కొట్టంగానే ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ మా ఊరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇది వచ్చేసింది కదా. ఇక్కడ నాకు ఫస్ట్ ఆప్షన్స్లోనే వచ్చేస్తున్నాయి. సో నేను దీన్ని కన్వర్ట్ కొట్టేస్తున్నా. కన్వర్ట్ కొట్టగానే ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇది ఎందుకు ఇలా కనబడుతుందంటే అది ఆల్రెడీ క్లిప్బోర్డ్లో కాపీ అయిపోయింది, అంటే టెంపరీగా కాపీ అయిపోయి ఉంటుంది. మళ్ళీ మనం దాన్ని స్పెషల్గా కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ కాపీ చేసుకున్నాక ఇందులో పేస్ట్ చేసేద్దాం. మీకు ఇందులో క్లారిటీగా రావడానికి నేను ఫాంట్స్ అన్నీ మారుస్తూ ఉంటాను. క్రాంతి ఫాంట్ మనం సెలెక్షన్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏదైనా కూడా మళ్ళీ సిస్టంలో యూజ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మనం కీబోర్డ్ అనేది చేంజ్ చేయాలి ఇక్కడ.
సో ఇది ఇక్కడ మనం ఈ ఫస్ట్ స్టెప్లో ఏముంది, గూగుల్ ట్రాన్స్లేట్లో మనం తెలుగు అనేది టైప్ చేసాం, ఇంగ్లీష్లో టైప్ చేస్తే మనకు తెలుగులో వచ్చింది. ఇక్కడ ఏంటి, మనం మన దగ్గర ఉన్న తెలుగు కీబోర్డ్ ద్వారా మళ్ళీ మనం ఇక్కడ ఆల్టర్నేట్గా డైరెక్ట్గా టైప్ చేస్తే ఇందులో వచ్చేసింది. సో ఇప్పుడు యాక్చువల్గా మన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే అనుస్క్రిప్ట్ మనం యూజ్ చేస్తాం కదా. అనుస్క్రిప్ట్లో జనరల్గా యాపిల్ కీబోర్డ్ యూజ్ చేస్తారు జనరల్గా చాలామంది కూడా. నేనేమో మాడ్యులర్ కీబోర్డ్ యూజ్ చేస్తాను. సో ఇక్కడే మనకు గూగుల్లో కూడా యాపిల్ కీబోర్డ్, గూగుల్లోనే మాడ్యులర్ కీబోర్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యాపిల్ కీబోర్డ్ యూజ్ చేసి ఎవరైతే ఈ ఫొనెటిక్ కీబోర్డ్కి అలవాటు పడరో, అంటే చాలా సంవత్సరాల నుండి కూడా అనుస్క్రిప్ట్ యూజ్ చేసిన వాళ్ళకు ఇలా టైప్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కీబోర్డ్ పైన వాళ్ళకు ఒక పట్టు అనేది వస్తుంది. ఎందుకంటే కీబోర్డ్లో కోడ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ కోడ్స్ యూజ్ చేసిన తర్వాత ఇలా టైప్ చేయడానికి వాళ్ళకు రాదు. సో ఈ ఆప్షన్ కోసమే మనం ఏంటంటే ఈ యాపిల్ కీబోర్డ్, మాడ్యులర్ కీబోర్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ అంటే మనం గూగుల్లోనే డైరెక్ట్గా మీకు చూపిస్తున్నా. ఇక్కడ తెలుగు ఫాంట్స్ అని నేను టైప్ చేస్తున్నా ఇక్కడ. సో తెలుగు ఫాంట్స్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి ఇందులో తెలుగు ఫాంట్స్ .in ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే అపూర్వ ఫాంట్స్ వెబ్సైట్కి లొకేట్ అవుతుందండి. సో ఈ అపూర్వ ఫాంట్స్ చూడండి, ఇవి ఎంత చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ అప్సరా, కుముద, చిత్ర ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీమియం ఫాంట్స్, ఇవన్నీ ప్రీమియం ఉన్నాయి. వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు మనకి ఏది కావాలంటే ఆ ప్రీమియం డాంగుల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దానికి కాస్ట్ అనేది నాకు ఐడియా లేదు. సో నేనైతే ప్రీమియంగానే వాడుతున్నా. అనుస్క్రిప్ట్ కూడా నేను పెయిడ్ వర్షన్ యూజ్ చేస్తున్నా. మీరు కూడా పెయిడ్ వర్షన్ యూజ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు టు అను అనేది ఆల్టర్నేట్ సాఫ్ట్వేర్ వాడుతున్నాము. సో ఇక్కడ వీళ్ళు ఫాంట్ కన్వర్షన్ చేసి ఇచ్చారు, కానీ మనకు తెలుగు సాఫ్ట్వేర్ ఇవ్వలేదు, ఫాంట్స్ ఇవ్వలేదు. ఏంటంటే మనకు ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసారు, అంతేగాని అను ఫాంట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు, అను సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అను ఫాంట్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ వాడుతున్నామంటే ఖచ్చితంగా మనం ఒరిజినల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం మంచిది. అంటే నేను చెప్పేది మార్కెట్లో తెలుగు సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ తెలుగు ఫ్లెక్సీలు కానీ తెలుగు మ్యాటర్తో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది తెలుగు సాఫ్ట్వేర్ వల్ల. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కొని చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం కొనుక్కోకుండా వర్క్ చేయడం మొదలు పెడితే ఏంటంటే లీగల్ ఇష్యూస్ అనేటివి వస్తాయి. సో అవన్నీ మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే, మీ కంప్యూటర్ కూడా స్మూత్గా రన్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు కొత్తది తీసుకోవడం బెటర్, అంటే డాంగుల్ కొనుక్కోవడం మంచిది. సో ఇక్కడ అనుస్క్రిప్ట్ ఉంది కదా, ఇక్కడ నేను కీబోర్డ్ ఇవన్నీ షిఫ్ట్ చేయాలన్నప్పుడు మనకు డైరెక్ట్గా ఇట్లా క్లిక్ చేయగానే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మీకు క్రాక్డ్ వర్షన్ అయితే అలా రాదు. ఓకే, సో ఇక్కడ మనం సబ్జెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ కీబోర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి పైన కీబోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ యాపిల్ కీబోర్డ్, ఇన్స్క్రిప్ట్, మాడ్యులర్ ఉంది. నాకు మాడ్యులర్ అవ్వాలి. సో మాడ్యులర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. జనరల్గా నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ ఏం అడగలేదు. ఇక్కడ మీకు యాక్చువల్గా లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీకు మెయిల్ ఐడి ఎంటర్ చేయండి అని అడుగుతుంది యాక్చువల్గా ఇక్కడ. సో మెయిల్ ఐడి ఉన్న పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మన మెయిల్ ఐడిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మెయిల్ ఐడి కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఒక ర్యార్ ఫైల్ అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ ర్యార్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ అన్జిప్కి ఒక పాస్వర్డ్ కూడా చేయమని చెప్తారు. ఇక్కడ తెలుగు ఫాంట్స్ .in అని ఉంది కదా, దీన్ని కాపీ చేద్దాం మనం. మీకు డైరెక్ట్గా నేను ఇది ప్రొవైడ్ చేయలేను, ఎందుకంటే ఇది వెబ్సైట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ వెబ్సైట్ ద్వారానే నేను కూడా డౌన్లోడ్ చేస్తున్నా, మీకు చూపిస్తున్నా. కాబట్టి మీరు కూడా అలానే డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో లాగిన్ క్రెడెన్షియల్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా లాగిన్ క్రెడెన్షియల్స్ అనేటివి మీరు అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెటప్ ఉంది కదా, సెటప్ అనేది అయితే ఇన్స్టాల్ చేద్దాం. తెలుగు మాడ్యులర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని వచ్చింది. సో ఇక్కడ మనకు తెలుగు మాడ్యులర్ కీబోర్డ్ అనేది అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయింది కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు పాత అనుస్క్రిప్ట్ వాడే వాళ్ళు, అంటే యాపిల్ కీబోర్డ్ వాడే వాళ్ళ గురించి నేను చెప్తున్నా, యాపిల్ మాడ్యులర్ వాడే వాళ్ళ గురించి. సో ఇక్కడ మనం ఫొనెటిక్ యూజ్ చేస్తే మనకు ఒక ఆల్టర్నేట్గా 4-5 వర్డ్స్ వస్తున్నాయి. అందులో మనం ఏదో ఒకటి సెలెక్షన్ చేసుకోవాలి. ఒకవేళ మనకు సెలెక్టెడ్ వర్డ్ కూడా రాకపోయినా కూడా మళ్ళీ ప్రయత్నించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ దీని దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, డైరెక్ట్గా మనకు కావాల్సిన కీబోర్డ్ డైరెక్ట్గా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా మనం టైప్ చేయొచ్చు. గణేష్ ఉత్సవ కమిటీ అనేది నేను ఇక్కడ టైప్ చేస్తున్నా, చూడండి. ఇక్కడ ఇంతకుముందు వచ్చినట్టుగా 4-5 ఆప్షన్స్ ఏం రావట్లేదు. ఎందుకంటే అనుస్క్రిప్ట్ మనం ఫోటోషాప్లో ఎలాగైతే మనం యూజ్ చేస్తామో అలానే వస్తుంది.
కాబట్టి ఇక్కడ మాత్రం ఒకటి మీరు గమనించాలి, ఇక్కడ అనుస్క్రిప్ట్లో వాడినట్టుగా మనకు లింక్కి దీనిలో వేరేలా ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా ముఖ్యమైన విషయాలు, ఇక్కడ అచ్చుల కోసం Shift+QWERTY రోను ఉపయోగించండి అని ఉంది. సో ఇక్కడ జనరల్గా లింక్ క్లీ అనే దగ్గర ఇది వేరే విధంగా వీళ్ళు గూగుల్లో వేరే రకంగా ఉంటుంది. అంటే దానికి దీనికి కొంతనే వ్యత్యాసం ఉంటుంది, కొంచెమే తేడా ఉంటుంది. సో ఒక 2-3 సార్లు మనం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను కదా, మా గణేష్ ఉత్సవ కమిటీ మంచిర్యాల అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మంచిర్యాల అని టైప్ చేసిన దగ్గర ఇక్కడ రాకు పొల్లు వచ్చింది, యా అనేది పక్కకు వచ్చింది. సో ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇదే లింకింగ్ ప్రాబ్లం అనేది వచ్చింది, మీకు తెలియడానికి నేను ఇట్లా చూపెడుతున్నా. సో ఫస్ట్ మనకు కావాల్సిన లెటర్ టైప్ చేస్తాం. లెటర్ టైప్ చేసిన తర్వాత లింక్కి రావడానికి ఫస్ట్ Alt+D క్లిక్ చేయాల్సి ఉంటుంది. Alt+D క్లిక్ చేసిన తర్వాత అప్పుడు సెకండరీగా మనం యాడ్ చేయవలసిన వత్తు ఉంటుంది కదా, దాన్ని మనం యాడ్ చేసి తర్వాత దానికి దీర్ఘం అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెసే, కాకపోతే ఏంటంటే ఒక 2 times 3 times ఒక 5 times వరకు మనం ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తూ ఉంటుంది వర్క్. సో ఇప్పుడు దీన్ని కన్వర్ట్ కొట్టేయంగానే వచ్చేస్తుంది. సో ఇది ముఖ్యంగా ఎవరికి పనిచేస్తుంది అంటే అనుస్క్రిప్ట్లో ఆల్రెడీ కీబోర్డ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, యాపిల్ కీబోర్డ్స్కి. సో అట్లాంటి వాళ్ళకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం కీబోర్డ్ కూడా మారుద్దాము. ప్రభావం. సో ఓకే. సో ఇక్కడ ఏంటి మనకు 4 ప్రాసెస్లు వచ్చినాయి. రెగ్యులర్ ప్రాసెస్, తర్వాత ఏంటి తెలుగు ట్రాన్స్లేట్లో మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వచ్చింది, తెలుగు ఫోనెటిక్ కీబోర్డు, తెలుగులో మాడ్యులర్ కీబోర్డ్ ఆర్ యాపిల్ కీబోర్డ్, ఇక్కడ ఏంటి కీబోర్డ్లో డైరెక్ట్గా. సో దీని తర్వాత మళ్ళీ గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్ళాము. గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక మైక్ తీసుకుంటే, అంటే ఒక బ్లూటూత్ మైక్ అవ్వచ్చు, ఇంకేదైనా ఒక సిస్టమ్కి కనెక్ట్ అయ్యే ఇన్పుట్ తీసుకునే మైక్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు వాయిస్ ఓవర్ ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేయగానే హలో అండి అందరూ బాగున్నారా, ఇది నేను ఇక్కడ మాట్లాడాను కదా, ఇక్కడ మాట్లాడిన తర్వాత ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ని అది డిటెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక జనరేట్ అవుతుంది లెటర్స్ అనేటివి. లెటర్స్ జనరేట్ అయిన తర్వాత దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ కన్వర్ట్ కొట్టేసేయండి. కన్వర్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ యాజ్ ఈజ్గా కాపీ పేస్ట్ చేసేస్తాం. ఇక్కడ దీనికో ఫాంట్ పెట్టేద్దాం. నేను ఈ వీడియో అయితే పూర్తిగా చూస్తున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు స్కిప్ చేయడం వల్ల చిన్న టిప్స్ అనేటివి అందులో మధ్యలో ఎక్కడో మీరు మిస్ అవుతూ ఉంటారు కొన్ని పాయింట్స్. సో నేను మీకు చెప్పేది చాలా లెంతీగా అనిపించవచ్చు, కానీ ఏంటంటే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి మనం 4 టైప్స్లో మనం తెలుగు టు అనుకి కన్వర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే సో ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు వాట్సాప్లో ఉంది కదా, వాట్సాప్లో మ్యాటర్ అనేది కూడా తెలుగులో డైరెక్ట్గా టైప్ అయ్యి వస్తుంది మనకు. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ డైరెక్ట్గా ఇందులో టెక్స్ట్ అనేది తెలుగు టెక్స్ట్ వచ్చింది కదా, దీన్ని కూడా మనం డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసి పేస్ట్ చేసేయచ్చు. ఇక్కడ కన్వర్ట్ కొట్టగానే కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ పేస్ట్ చేయగానే వచ్చేస్తుంది. సో ఇందులో కొన్ని ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ లెటర్స్ మధ్యలో మిక్స్ అయినప్పుడు వాటిని చూసుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడ ఈ రాజుజా అనేదో కనిపిస్తుంది కదా, దీన్ని మనం మళ్ళీ ఇంగ్లీష్ లెటర్స్కి పెట్టుకోవచ్చు. అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి, అది మన వర్క్కి సంబంధించింది కాబట్టి మనం చూసుకోవాలి జాగ్రత్తగా. సో ఇట్లా రన్నింగ్ మ్యాటర్స్ కూడా ఉంటాయి. ఈ రన్నింగ్ మ్యాటర్స్ అనేటివి డైరెక్ట్గా వాట్సాప్లో వచ్చిందని మళ్ళీ టైప్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్లో చేయొచ్చు. సో వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు ఆల్టర్నేట్ సొల్యూషన్ అనేది తెలుగు టు అను అనే సాఫ్ట్వేర్ వచ్చింది. ఈ తెలుగు టు అను అనే సాఫ్ట్వేర్ ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ చూడండి, నేను ఫస్ట్ నుంచి కూడా మీకు కామన్ పాయింట్ ఒకటే ఏం చెప్తున్నా, ప్రతిదానికి తెలుగు టు అను సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాం, ఇక్కడే కాపీ చేస్తున్నాం, ఇక్కడ కన్వర్ట్ కొట్టేస్తున్నాం, ఇది అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను మీకు ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్తున్నా, మెథడ్స్ అంటే ఇందులో టెక్స్ట్ రావడానికి ఎటువంటి మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చెప్తున్నాం, డైరెక్ట్గా గూగుల్ ట్రాన్స్లేట్లో యూజ్ చేసినాం. నెక్స్ట్ ఏం చేసినాం, డైరెక్ట్గా ఫోనెటిక్ కీబోర్డ్ అంటే ఆల్టర్నేట్గా కొన్ని పదాలు వస్తే ఆ పదాల్లో మనం సెలెక్షన్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా కీబోర్డ్స్ యూజ్ చేసినాం, తెలుగు డిఫాల్ట్ కీబోర్డ్ అనేది యూజ్ చేసినాం. ఇక్కడ ఏం చేసినాం, మనం డైరెక్ట్గా వాయిస్తో ఇచ్చినాం. సో ఇదేంటి, మళ్ళీ వాట్సాప్లో వచ్చిన టెక్స్ట్ని
తీసినాం. ఇప్పుడు ఏంటి మళ్ళీ చాలా మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇదైతే. ఇప్పుడు మనకు కస్టమర్స్ జనరల్గా డైరెక్ట్గా ఇమేజెస్ అయితే పంపిస్తారు. ఇమేజెస్లో ఉన్న టెక్స్ట్తో డైరెక్ట్గా మనకు డిజైన్ చేయమంటారు. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులో డైరెక్ట్గా దీంట్లో ఉన్న టెక్స్ట్ని కాపీ చేసుకోవాలంటే డైరెక్ట్గా దీనిపైన రైట్ క్లిక్ ఇస్తే సెర్చ్ విత్ ఇమేజ్ లెన్స్ అని వచ్చింది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది టెక్స్ట్కు చూపిస్తుంది. అది కొంత టైం తీసుకున్న తర్వాత అక్కడ టెక్స్ట్ ఉన్నదని రికగ్నైజ్ చేసుకుంటుంది. సో ఇట్లా రికగ్నైజ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కాపీ చేసుకోవాలి. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేసేయాలి. సారీ, ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఎందుకు వచ్చింది అని అంటే నేను యాక్చువల్గా తెలుగు టు అనులో డైరెక్ట్గా పేస్ట్ చేయలేదు కాబట్టి మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేసినా కదా డైరెక్ట్గా కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిన తర్వాత పేస్ట్ చేయగానే ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఇది ఆల్రెడీ ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి కదా అట్లా. సో ఇక్కడ గూగుల్ లెన్స్లో ఇది ఏంటంటే దీన్ని డిటెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇది కొంచెం బ్లర్ అయిపోయింది కాబట్టి. ఓకే, దీన్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ డిటెక్ట్ చేసుకున్నంత వరకు కంపల్సరీగా మనకు వచ్చేస్తుంది. ఓకే, మీకైతే నేను ఈ విషయం అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలుగు టు అను అనే సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత చాలా మటుకు ఎక్కువ మంది ఇదే యూజ్ చేస్తున్నారు, అంటే దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళు. సో ఎవరైతే లెర్నర్స్ ఉంటారో కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి నేను ఈ వీడియో అయితే చేశాను. అండ్ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి కూడా తెలుగు అనుస్క్రిప్ట్ యూజ్ చేస్తూ కొత్త వర్షన్స్లోకి రావడానికి ఎవరైతే వెనకడుగేస్తున్నారో, అంటే చాలామంది కూడా కొత్త ఫోటోషాప్ వర్షన్లో మాకు వర్క్ చేయరాదు అనే విధంగా ఎవరైతే అనుకుంటున్నారో, అంటే తెలుగు రాదు అనే ఉద్దేశంగా వాళ్ళు మొత్తానికే తెలుగు కొత్త ఫోటోషాప్ వర్షన్స్ అనేవి వాళ్ళు యూజ్ చేయట్లేదు మొత్తానికే. సో అటువంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నా. సో ఈ వీడియోలో అయితే మీకు నేను తెలుగు టు అనే సాఫ్ట్వేర్ లింక్ అయితే పంపిస్తాను మీకు. సో అలాగే తెలుగు మాడ్యులర్ కీబోర్డ్ అయితే ఇన్స్టాల్ చేశాను కదా, దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. అలాగే అందులో ఉన్న లింక్లో ఉన్న ఏదైతే గూగుల్ కీబోర్డ్స్ ఉన్నాయో అవి ఇన్స్టాల్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఇన్స్టాల్ చేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, దీనికి సంబంధించిన సబ్జెక్ట్ గురించి ఏమైనా వివరాలు కావాలన్నా కూడా నన్ను అడగండి. నేను కంపల్సరీ ఆ వీడియో అయితే చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ గూగుల్ ఫాంట్స్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాను, దాని గురించి కూడా వెయిట్ చేయండి కొంచెం. ఓకేనా, ఈ మధ్యలో ఈ 2-3 డేస్లోనే నేను చేసి మీకు అప్లోడ్ చేస్తున్నా. గూగుల్ ఫాంట్స్ ఏంటి, గూగుల్ ఫాంట్స్ని మనం ఎలా యూజ్ చేయాలి, గూగుల్ ఫాంట్స్ అనేటివి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ.